స్టార్ మా ఛానల్లో ప్రతి ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ సరికొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేక్షకులు ఎదురుచూపులకు తగ్గట్టుగా ప్రతి సీజన్ని ఒక కొత్త కాన్సెప్ట్తో మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు బిగ్ బాస్ మేకర్స్. ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్తోనే మన ముందుకు రాబోతున్నారు. ఇన్ని రోజులు బిగ్ బాస్ షో అంటే సెలబ్రిటీల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సీజన్లో సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య పోటీ జరగనుంది. ఈ ఉత్కంఠ పొరలో సామాన్యుడు గెలుస్తాడా లేదా సెలబ్రిటీ గెలుస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సామాన్యులకు సంబంధించిన దరఖాస్తులను బిగ్ బాస్ యాజమాన్యం రీసెంట్గానే స్వీకరించింది. వివిధ లెవెల్స్లో ఇంటర్వ్యూస్, టెస్టులు నిర్వహించి హౌస్లోకి వెళ్లే అర్హత ఉన్న సామాన్యులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయింది. అనేక ఇంటర్వ్యూస్ తర్వాత ఒక 20 మంది సామాన్యులను ఎంపిక చేశారట. త్వరలోనే వీళ్లకు అగ్ని పరీక్ష అనే పోటీని నిర్వహించి వివిధ గేమ్స్ని వీళ్లతో ఆడించి కేవలం 9 మంది సామాన్యులకు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి పంపుతారట. మరి 9 మంది అదృష్టవంతులు ఎవరో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ షోకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యింది. ప్రతి సీజన్లో ఎలిమినేషన్ ప్రక్రియ వీకెండ్లో ఉంటుంది. ఇది కొత్తేమీ కాదు, అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్లో మాత్రం సీజన్ మొదలైన 3 రోజులకే ఎలిమినేషన్ ప్రక్రియని మొదలు పెడతారట. ఈ ప్రక్రియ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ని బట్టి ఉంటుందా లేదా ఆడియన్స్ ఓటింగ్ని బట్టి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ని ఎంచుకునే ప్రక్రియ ఉంటే ఖచ్చితంగా సామాన్యుడే బలయ్యే అవకాశం ఉంటుంది అని ఆడియన్స్ అనుకోవచ్చు. అందుకే హౌస్లోకి 9 మంది సెలబ్రిటీలను 9 మంది సామాన్యులను పంపుతున్నారు. అప్పుడు సరిసమానమైన ఓటింగ్ ఉంటుంది కాబట్టి సామాన్యులకు ఖచ్చితంగా అన్యాయం జరిగే అవకాశం ఉండదు. అయితే సామాన్యుల ఎంపిక విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని తెచ్చుకున్న వాళ్లను సామాన్యులుగా గత సీజన్స్లో పంపించారు. ఈసారి కూడా అలాగే ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఎంతవరకు నిజం అనేది అతి త్వరలోనే తెలియనుంది.